రాబోయే 5 సంవత్సరాలు భారతదేశ రాజకీయాలు ఎట్లా ఉండవచ్చని మీరు అంచనా వేస్తున్నారు? అంటే ఈ 10 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతృత్వంలో మోడీ అమిత్ షా లాంటి లీడర్లను ముందు పెట్టి మెజారిటీ వచ్చిందనే పరిపాలన నడిపిన దశలో ప్రజాస్వామిక సంస్థలు బాగా దెబ్బతింటాయి. అంటే పార్లమెంటు నడవాల్సిన పడవలలో నడవకపోవడం అంతా మేము డెమోక్రటిక్గా ఎన్నుకున్న వాళ్ళం కాకుండా మేము రాజులము అన్న పద్ధతిలో వీళ్ళిద్దరు వ్యవహరించారు. దీని తోడు జరిగింది ఏంటి అంటే, ఇంతకుముందు నెహ్రూ పూర్తి మెజారిటీతో 64 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వచ్చి 80 మధ్యలో ఒక 2 ఏళ్ళు తప్ప 84 వరకు ఇందిరాగాంధీ పూర్తి మెజారిటీతో పరిపాలించారు. ఆమె చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ దేశం ఎప్పుడూ చూడనటువంటి 400 మెజారిటీతో పరిపాలించాడు. 1990లో మండల్ మూమెంట్ రావడంతో సంకీర్ణ ప్రభుత్వం మొదలైంది. అంతకుముందు కూడా జనతాదళ ఎక్స్పెరిమెంట్ సంకీర్ణమే ఆ 2 ఏళ్ళు. కానీ మోడీ అమిత్ షా రాజ్యాల కింద నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ స్వతంత్ర మొత్తం మెజారిటీతో చేసిన దానికి తేడా ఏంటి అంటే, మోడీ అమిత్ షా వాళ్ళు నేరుగా పొలిటికల్ రంగాన్ని నడపడం కాకుండా గుజరాతీ పెట్టుబడిదారులు మొత్తము మీడియా వ్యవస్థను తమ చేతులకు తీసుకొని వీళ్ళ హిందుత్వ ఎజెండాను మొత్తము ఆదాని, అంబానీ వంటి కంపెనీల యజమానులు తమదిగా మలుచుకొని దేశంలో అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను మొత్తము గుజరాత్, బాంబే పెట్టుబడిగా మలుచుకున్నారు. అంటే వ్యవసాయ ఉత్పత్తిలో ఉన్న వ్యవసాయ కులాలు, ఇక్కడ రెడ్డి కావచ్చు, కమ్మలు కావచ్చు, అక్కడ మరాఠాలు, ఉత్తరప్రదేశ్లో జాట్లు, గుజరాత్లో పటేళ్ళు, వీళ్ళ చేతిలో ఏ రకమైన ఆర్థిక బలం లేకుండా పోయింది. కానీ నెహ్రూ పీరియడ్లో కానీ, ఇందిరాగాంధీ పీరియడ్లో, రాజీవ్ గాంధీ వరకు పెట్టుబడి అంత పెద్దగా లేదు దేశంలో. పెట్టుబడిదారులు వాళ్ళకు అంత పెద్ద ఓపెన్ అండగా లేరు. మీడియా రంగంలో పెట్టుబడిదారులు ఉండ్రి. గోయంకా ఇండియన్ ఎక్స్ప్రెస్ అప్పటికే ఉంది, తర్వాత హిందుస్థాన్ టైమ్స్ లాంటిది ఉన్నది. కానీ ఈ డిజిటల్ మీడియా లేనందువల్ల పెట్టుబడిదారులు ఎన్నికల రంగాన్ని శాసించి వాళ్లకు నిర్దిష్టంగా డబ్బులు మొబిలైజ్ చేసి ఎలక్ట్రల్ బాండ్ లాంటివి తెప్పించి వాళ్ళు డబ్బులు పంపి చేసిన దశ లేదు. కనుక ప్రజాస్వామిక శక్తులు ప్రతిపక్షం చిన్నగున్న సోషలిస్టులు, కమ్యూనిస్టులు మాత్రమే ప్రతిపక్షంగా ఉన్న రోజులు ఉండే. నెహ్రూ వినాల్సి వచ్చింది, ఇందిరాగాంధీ వినన్నాడు, ఫలితం అనుభవించింది. ఎమర్జెన్సీ పెట్టింది, దానికి ప్రతికూల తిరుగుబాట్లు వచ్చినాయి. మోడీ అమిత్ షా చేసింది ఏంటి అంటే, ఆర్ఎస్ఎస్ను కంప్లీట్గా పాత రూపం మార్చేశారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక సంఘము, పూర్తిగా త్యాగాలతో పనిచేస్తుంది. వాళ్ళు డబ్బుకు ఆశించరు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, కేవలం వెజిటేరియనే తింటారు, తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు 5 స్టార్ హోటల్స్, వెజిటేరియన్ లగ్జరీస్, విమాన ట్రావెల్స్ ఇవన్నీ అలవాటు చేశారు. బీజేపీలో బీదవాళ్లను పెట్టిన మాట నిజమే, బీసీఎస్సీలను ఎన్నికల్లో పోటీ చేయించారు. కానీ వందల వేల కోట్లు పెట్టుబడిదారు దగ్గర నుంచి వచ్చినాయి ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టే బదులు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకు
ఇచ్చి కొంత వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరిచారు. బీసీల సంఖ్య పెరిగింది నిజమే. కానీ ఈ సిబిఐ, ఈడీ, ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మొత్తం బ్యూరోక్రసీలో ఓబీసీగా వచ్చిన నరేంద్ర మోడీ వీళ్ళకి ఏ రంగంలో కూడా ఓబీసీలకు కానీ దళితులకు కానీ కీలకమైన పదవులలో సివిల్ ఐఏఎస్ ఆఫీసర్లను కానీ పోలీస్ ఆఫీసర్లను కానీ ఉంచాలి. వాళ్ళకు అనుకూలమైన గుజరాతీ గుప్తాలను వాళ్ళను పెట్టుకున్నారు. దీని ఫలితం ఏమైంది అంటే మూడోసారి ఎన్నికలలో గెలిస్తే వాళ్ళు ఇచ్చిన 400 నినాదం ఇటు అటు దగ్గరగా వచ్చి గెలిస్తే దేశం ఎన్నికల ద్వారా నియంతృత్వంలోకి పోయే ప్రమాదం ఉంది. రిజర్వేషన్లు ముందు బీసీల రిజర్వేషన్ల మీద దెబ్బేసి ప్రైవేట్ రంగానికి మొత్తము ప్రభుత్వ రంగాల్ని ట్రాన్స్ఫర్ చేసి అమెరికా దేశంలాగా ప్రభుత్వం కేవలము డిఫెన్స్ను ఇంటర్నేషనల్ రిలేషన్స్ను చూసేదిగా ఉంచి ఈవెన్ రైల్వేని కూడా ప్రైవేట్ చేయాలి అనే దశకు వెళ్ళారు. మన దగ్గర ఉన్న ఈసీఐఎల్ తర్వాత బిహెచ్ఈఎల్ వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్లు వీటినన్నిటిని ప్రైవేటు అంబానీ అదానికి కొన్ని కంపెనీలు వేదాంత ఉన్నది, లక్ష్మీ మెటల్ వీళ్ళంతా స్టీల్ ఇండస్ట్రీలో ఉన్నారు, వీళ్ళకి ఇచ్చేయాలనే ప్లాన్. మూడవ దశలో కనుక గెలిస్తే ఖచ్చితంగా అదే మెజారిటీతో కనుక గెలిస్తే రాజ్యాంగానికి కూడా ప్రమాదం ఉన్నదనేది ఓపెన్గానే ప్రకటించారు. కానీ మీరు మొత్తం నెగిటివ్ షేడే చెప్తున్నారు, పాజిటివ్ షేడ్ ఏం లేదా? పాజిటివ్ సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయం దేశభక్తి పెరిగిందని, దేశం గురించి ఆలోచించడం, నేషనల్ పర్స్పెక్టివ్ మార్చిండ్రు అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కదా. నేషనల్ పర్స్పెక్టివ్ ఎప్పుడు దెబ్బతిన్నది? యాక్చువల్గా జాతీయవాదము ఎప్పుడు బలహీనంగా ఉన్నదంటే గ్రామాలలో నాగలు దున్నే రైతులకు, పశువులు కాసే వాళ్ళకు, కుండలు చేసేటోళ్ళకు, చెప్పులు చేసేటోళ్ళకు ఈ దేశంలో స్థానం ఉన్నదనే విలువనివ్వనప్పుడు దేశ నిర్మాతలు ఎవరు? దేశ నిర్మాతలు వేదాలు రాసిన వాళ్ళు కాదు కదా, వేదాలు నిర్మించలే దేశాన్ని. తర్వాత సాధులు సన్యాసులు దేశాన్ని నిర్మించలే. ఆర్థిక వ్యవస్థ అంటే ఉత్పత్తి కులాలు దేశాన్ని నిర్మిస్తే దాన్ని ఇంగ్లీష్లో ప్రొడక్టివ్ కాస్ట్ అంటారు. వాళ్ళు దేశాన్ని నిర్మించారు, ప్రొడక్టివిటీని పెంచారు, టెక్నాలజీని పెంచారు, నీటి వనరులను వాళ్ళు ప్రభుత్వము అరాకొరా ఇచ్చినా కూడా వాళ్ళ శక్తి కొద్దీ చెరువులు కట్టుకున్నారు, రకరకాల ఉత్పత్తి చేశారు. ఈ ప్రొడక్టివ్ కాస్ట్లు దేశాన్ని నిర్మిస్తే పారాసైట్ కాస్ట్ అంటే ఆధారభూత కులాలు ఏవైతే పారాసైట్స్గా ఉన్నాయో వాళ్ళు దేశ ప్రాతినిధ్యం వహించి మేము దేశ నిర్మాతలు అన్నారు. అది ముందు మారమవుతుంది. మొదటిసారి ఈ ఎన్నికల్లో కాన్షియస్గా మీరు గమనించండి, రిజర్వేషన్లు ఎత్తిపోయబోతున్నారని వినగానే బీసీలు ఈవెన్ జాట్లు ఇక్కడ ఎప్పుడైనా రెడ్లు రిజర్వేషన్లు ఎత్తేసే ప్రమాదం ఉన్నదని మాట్లాడంగా విన్నారా? ఏ రెడ్డి నాయకుడైనా తెలంగాణలో విన్నాను? రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడాడు? అంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి కదా. రేవంత్ రెడ్డికి ఏమొచ్చింది? అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టుకున్నారు కదా, అంటే ఆయన పెట్టుకొని జాతీయ స్థాయిలో అమలు అవుతున్నాయి కదా. ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామిక్ కేటగిరీకి ఇచ్చింది, అది ఒకటి. కానీ రిజర్వేషన్ సిద్ధాంత అనుకూల చర్చలో రెడ్లు ఎప్పుడు లేరు, ఫస్ట్ టైం వచ్చి. వాళ్ళు శూద్రులే, వాళ్ళకి పెద్ద ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు, సంస్కృతం నాలెడ్జ్ లేదు, ఎన్నడూ లేదు. కానీ రేవంత్ రెడ్డి ఎంత బలంగా రిజర్వేషన్కి అనుకూలంగా, రాజ్యాంగానికి అనుకూలంగా ప్రచారం చేసిండు. ఎన్నికల ప్రచారం టర్న్ చేసిండు. ఎందుకు చేసిండు? ఈయన ఒక్కడే కాదు, అక్కడ జాట్లు, మరాఠాలు, రాహుల్ గాంధీ మాట్లాడిన మీటింగ్లన్నీ ఇవే కీలక అంశాలు కదా. మేము రిజర్వేషన్లను 90% ఉన్న ప్రజలను
కాస్ట్ సెన్సెస్ చేయిస్తాము, సొసైటీని ఎక్స్రే చేస్తాము, ఆ ఎక్స్రేలో వచ్చిన ఫలితాలను బట్టి ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చే రాజ్యాంగ వ్యవస్థను తీసుకొస్తాము, స్త్రీలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు బీద స్త్రీల వాళ్ళ అకౌంట్లోకి మారుస్తాము, నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాము, తర్వాత సైన్యంలో రెగ్యులర్ సైన్య రిక్రూట్మెంట్ వైపు పోతాం, ఇవన్నీ చెప్పారు కదా. రాహుల్ గాంధీ లాంటి నెహ్రూ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి నెహ్రూ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించాడు. కాకా కలేర్కర్ రిపోర్టు ఆయన పీరియడ్లో ఇస్తే దాన్ని ఆయన చేతనే ఇది అమలు చేయొద్దని రాయించి పక్కకు పెట్టాడు నెహ్రూ 1955లో మొదటి డిఎంకే పెరియారు నేతృత్వంలో పోరాటం చేసి బీసీలకు రిజర్వేషన్ శూద్రులకు రిజర్వేషన్ ఇవ్వకపోతే కుదరదని కమ్యూనల్ జీవో తెచ్చినాక కాకా కలేర్కర్ కమిషన్ వేశారు, నెహ్రూకు సబ్మిట్ చేశాడు, నెహ్రూ దాన్ని అమలు చేయలే. తర్వాత 77లో మండల్ కమిషన్ వేశారు, మొరార్జీ దేశాయ్ వేశాడు. 80లో ఇందిరాగాంధీకి వచ్చినాక రిపోర్ట్ సబ్మిట్ చేశాడు బీపీ మండల్ ఎవరు, ఒక యాదవ్. కానీ కాకా కలేర్కర్ రిపోర్ట్ రాసింది ఎవరు, ఒక బ్రాహ్మణ్. ఆయనే ఈ స్థితి బాగలేదు కానీ ఇట్లాంటి రిజర్వేషన్లు ఈ దేశంలో ఇవ్వద్దని ముందు మాటలో రాసిపోయాడు, కలేర్కరే రాశాడు. రాసి వీళ్ళు నెహ్రూ కూడా అది వద్దు మనం ఇప్పుడు మొదలు పెట్టుకోలేము అని అప్పుడు కలేర్కర్ రిపోర్ట్ను అమలు చేయకుండా రాష్ట్రాలకు మీ అనుకూలతను బట్టి మీరు బీసీ రిజర్వేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఉంటే ఆలోచించుకోండి అన్నారు. అప్పుడు రాష్ట్రాలలో 78 నుంచి రిజర్వేషన్లు కొన్ని స్టార్ట్ అయినాయి. 74లో నేను ఎంఏలో జాయిన్ అయినా, రిజర్వేషన్ లేదు బీసీలకు. 78 నుంచి అరాకొర స్టార్ట్ అయినాయి. తర్వాత ఇందిరాగాంధీ మండల్ కమిషన్ వ్యతిరేక, రాజీవ్ గాంధీ ఆనాడు 1990లో మీ మండల్కు వ్యతిరేకంగా నేను ఇక్కడ ముందుండి పోరాడుతున్నప్పుడు రాజీవ్ గాంధీ ఈ రిజర్వేషన్ నా ప్రాణం ఉండగా రానివ్వని అన్నాడు రాజీవ్ గాంధీ. అప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి కాంగ్రెస్కు? ఎప్పుడైతే బీసీలను రావద్దంటున్నారు అప్పుడు బీసీలలో ఎవరున్నారు? రెడ్లు బీసీలకు రాలేదు, కమ్మలు రాలేదు, కోస్తా ఆంధ్రాలో కాపులు రాలేదు, అక్కడ జాట్లు రాలేదు, పటేళ్ళు రాలేదు, మరాఠాలు రాలేదు. కానీ కర్ణాటకలో లింగాయతులు, తమిళనాడులో అందరు శూద్రులు వచ్చారు. అప్పుడు శూద్రులంతా ఆలోచించి నార్త్ ఇండియాలో రీజనల్ పార్టీలు పెట్టుకున్నారు. అంతా కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు. రాజీవ్ గాంధీ రిజర్వేషన్ వ్యతిరేక ఆలోచనతోటి కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ చూసి వెళ్ళిపోయారు. ములాయం సింగ్, లాలూ ప్రసాద్, శరత్ యాదవ్ కదా. అంటే అప్పుడు రాజీవ్ గాంధీ బీజేపీ ఎజెండా ఒకటే ఆ లెక్కన 80ల వరకు వాళ్ళిద్దరు రిజర్వేషన్ వ్యతిరేకులే. బీజేపీ ఓపెన్గా వ్యతిరేకించింది. బీజేపీ మనిషే అరుణ్ శౌరి రోజు పిల్లల్ని తనే అంటించే ఉసికొల్పి వాళ్ళను తెలంగాణలో కూడా ఎట్లాగైతే చంపి చచ్చిపోయినరని మార్టీర్స్ అన్నారో అది ఎట్లా హరీష్ రావు చేసింది ఏంది? రెచ్చగొట్టి చంపలే, తను పోసుకుంటా అన్నాడు అగ్గిపుల్ల గీక్కోవాలి కదా హరీష్ రావు. గీక్కుంటే శ్రీకాంతాచారి చచ్చిపోవు. హరీష్ రావు చచ్చిపోయాక ఇక వచ్చుడా సచ్చుడా ఏదో అయ్యేది. హరీష్ రావు చాలే, శ్రీకాంతాచారికి ఊసుకొల్పిండు. అయితే శ్రీకాంతాచారి అంటించుకున్నాడు అనేది కూడా ఇప్పటికి ఎవిడెన్స్ దొరకలే. కమిషన్ ఏమనండి, ఇదంతా ఇట్లాంటి ఆత్మహత్యలు ఎవడన్నా 1500 అంటే మీరు రెండు అంశాల పోలిక సార్. ఒకటి తెలంగాణ వదిలిపెట్టండి, అది నేను అనేది ఏంటి అంటే ఆనాడు బీజేపీ వాళ్ళ మేధావి వర్గము పెద్ద ఎత్తున ఏబీవీపీని ముందు పెట్టి వ్యతిరేకించి మండల్కు బదులుగా మందిర్ రథయాత్ర మొదలుపెట్టారు. ఇదే నరేంద్ర మోడీ బీసీ రిజర్వేషన్లకు సపోర్ట్గా మాట్లాడలే, మందిర్ యాత్రను రథయాత్రను తీసుకొని ఆదానితో పాటు లీడర్లలో ఒకడుగా తిరిగాడు. అయితే అప్పుడు కాంగ్రెస్ బలహీనపడ్డది. ఇక తనంతట తాను గెలవలేని స్థితిలో పడ్డది కాంగ్రెస్. రాజీవ్ గాంధీ చచ్చిపోయినా ఆ సాగు తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా పూర్తి గెలవలే. పివి నరసింహారావుకు తక్కువనే వచ్చినాయి. ఆయన బతుకుంటే ఆయనే ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు.
అయినా కూడా పూర్తి మెజారిటీ వచ్చేదని నేను అనుకోవట్లే రాజీవ్ గాంధీ బతికున్నా. సో నేను ఈ విషయం రాహుల్ గాంధీతో ఒకసారి కలిసినప్పుడు చెప్పాను, మీ కుటుంబంలో పరిపాలించిన వాళ్ళందరూ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించారు, మీరు అట్లాగే వ్యతిరేకిస్తే ఈ వ్యవస్థను బీజేపీ మోడీ ద్వారా ఒక మాయావాద బీసీ ద్వారా మొత్తము ఇంకా 20-30 ఏళ్ళు నడుపుతారు, కనుక మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను నా డిస్కషన్లో చెప్పా. తర్వాత వాళ్ళు ఇప్పుడు మొదటిసారి ఒక రెవల్యూషనరీ మేనిఫెస్టో తెచ్చారు. కాంగ్రెస్ చరిత్రలో 2024లో వచ్చినటువంటి విప్లవాత్మక మేనిఫెస్టో ఎప్పుడు రాదు. మరి సీట్లు రాలేగా? సీట్లు రీజనల్ పార్టీలు ఉన్నాక ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకు? రీజనల్ పార్టీలు వాళ్ళ నుంచి పోయిన రీజనల్ పార్టీలు కదా, బీజేపీ నుంచి ఫామ్ అయిన రీజనల్ పార్టీ ఏది లేదు, అన్నీ కాంగ్రెస్ నుంచి పోయినాయి. అయితే ఎందుకు ఇప్పుడు అఖిలేష్ రాహుల్ కలిసినాక పాత నెట్వర్క్ కలిసిన తర్వాత ఏమైంది యూపీలో? ఆ రెండు పెద్దవి కదా. చాలా కాలం అఖిలేష్ కాంగ్రెస్కు, ములాయం సింగ్కు కాంగ్రెస్కు లేదా అఖిలేష్కు రావుకు ఆ మిత్రత్వమే లేదు.